వర్టికల్ అలైన్మెంట్. ఓకే, మీకు ఇలా చూస్తే తెలియదు. దీన్ని నేను ఒక డూప్లికేట్ స్లైడ్ తీసుకొని, ఓకే, ఇది డిలీట్ చేసేసి దీనికి కొంచెం స్పేసింగ్, ఓకే, ఇలా సెంటర్లో పెట్టేస్తాను. సెంటర్లో పెట్టేసి దీనికి చూడండి, ఇప్పుడు దీనికి బ్లూ కలర్ ఉంది కదా, నాకు ఈ టెక్స్ట్ బాక్స్ కి ఈ ఫిల్ కావాలి అనుకుంటే, సరే నేను ఒక మంచి ఎఫెక్ట్ కూడా అప్లై చేస్తాను. దీనికి ఏదో 3D బెవెల్ లాంటిది ఏదైనా అప్లై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో Ctrl+Shift+C అంటున్నాను. ఇక్కడికి వచ్చి Ctrl+Shift+V అంటున్నాను. అంటే ఏమైంది, ఈ దీనికి సంబంధించిన ఫిల్ ఎఫెక్ట్ అన్ని కూడా ఈ టెక్స్ట్ బాక్స్ కు అప్లై అయిపోయినాయి. నిన్న మనం డిస్కస్ చేసాం కదా ఆ టాపిక్. ఓకే, ఇప్పుడు సైజ్ పెంచుతాను. సైజ్ పెంచడానికి ఇక్కడ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది మనం ఏమేం చేస్తున్నాం అనేది. Ctrl+Shift లెస్ దాన్, Ctrl+Shift గ్రేటర్ దాన్, ఇలా కూడా చేసుకోవచ్చు. అది షార్ట్ కట్. ఓకే, సో వర్టికల్ అలైన్మెంట్ మిడిల్ ఉంది. మిడిల్ అంటే టాప్ అంటే ఇలా వస్తుంది. ఎప్పుడైనా మనకి టాప్ అలైన్మెంట్ కావాలంటే ఇలా చేసుకోండి, మిడిల్ కావాలంటే మిడిల్, ఓకే, బాటమ్ కావాలంటే ఇలా వస్తుంది. కానీ బాటమ్ మనం ఎప్పుడైనా వాడతామా? వాడడం కదా. ఎక్కువ వరకు మిడిలే వాడతాం, ఎందుకంటే మిడిల్లో ఉంటేనే అది కరెక్ట్ గా మంచిగా అలైన్మెంట్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. సో మిడిల్ పెట్టుకుందాం, వర్టికల్ గా మిడిల్. ఓకే, టెక్స్ట్ డైరెక్షన్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకు ఇలా కావాలంటే చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ రిపీట్ అయింది, ఇంకో దగ్గర కూడా ఉంది ఈ ఆప్షన్, షేప్ ఆప్షన్స్ లో కూడా ఉంది. వాళ్ళు మళ్ళీ ఇచ్చారు. సో ఇది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఒకసారి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ షేప్ లోకి వెళ్ళిపోతే ఇది వస్తుంది. ఇందులో షేప్ ఆప్షన్స్ కాకుండా, షేప్ ఆప్షన్స్ లో కూడా ఉంటాయి. మనం ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి టెక్స్ట్ ఆప్షన్స్ లో లాస్ట్ పేజ్ లో ఇక్కడ ఉంటాయి టెక్స్ట్ బాక్స్ రిలేటెడ్. ఓకే, సో యాక్చువల్ గా టెక్స్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. టెక్స్ట్ డైరెక్షన్ లో మీకు ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించుకొని ఇలా సింగిల్ లైన్ లో పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తాం, రైట్ సైడ్ పెట్టుకుంటాం. అంటే కొన్నిసార్లు మనం అలా పెట్టుకుంటాం కదా, రైట్ సైడ్ ఇలా అలైన్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా కొన్ని టైటిల్స్ మీరు రిపీట్ చేయాలనుకోండి, టాప్ లో కాకుండా, అంటే అది రిపీట్ చేసినట్టుగా అనిపించకూడదు కానీ రిపీట్ చేయాలి అనుకున్నప్పుడు టాప్ లో కాకుండా ఇట్లా సైడ్ కు ఒక డిజైన్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇలా మీకు ఇటువైపు కావాలంటే టెక్స్ట్ ఆప్షన్స్ లో లాస్ట్ పేజ్ లో ఆపోజిట్ సైడ్ రొటేట్ ఆల్ టెక్స్ట్ 270 degrees అని పెట్టుకుంటే ఇటు వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. ఓకే, సో స్టాక్డ్ ఆర్డర్ అంటే మీకు తెలుసు, 2023 అని టైప్ చేశాను నిన్న. సో నేను ఎంటర్ కొట్టట్లేదు, ఇలా వస్తుంది. అంటే 1 by 1 ఒక లెటర్ తర్వాత కింద ఇంకో లెటర్ కింద వస్తుంది. సో ఇలా మనం చేసుకోవచ్చు.